నామానికి స్తోత్రాలు. చేరుకుడు వచ్చిన మీ అందరికీ మరి ఒక్కసారి వందనాలు తెలియచేస్తూ దేవుని యొక్క వాక్య భాగమును కొంచెంసేపు ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 120వ దావీదు కీర్తన మొదటి వచన భాగము నుండి 7 వచనముల వరకు చదువుకుందాం. పేజ్ నెంబర్ 520, పేజ్ నెంబర్ 520, 120వ కీర్తన మొత్తము చదువుకుంటున్నాం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా, అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక, ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికముగా నీకేమి చేయును? తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలార్జుల వాడుగన బాణములను నీ మీద వేయను. అయ్యో, నేను మెషకులో పరదేశినై ఉన్నాను, కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడును. నేను కోరినది సమాధానమే, అయినను మాట నా తోడ వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధపడుదురు. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము 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 నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవ, కృపా సత్య సంపన్నుడా, ఉన్నవాడవు అనువాడవు, భూత భవిష్యత్తు వర్తమాన కాలానికి ఏకరీతిగా ఉన్న సజీవుడవు, సర్వకృపానిధి అగు తండ్రి, నీకు వందనాలయ. లోకములో పాపములో శాపములో నశించిపోవలసిన వారమునైనా మిల్లి వంటి వారము, ఆకాశము తట్టు కన్నులెత్తటకైనను యోగ్యత చాలని వారినైనా, అపవిత్రమైన పెదవులు కలిగిన వారము, మోసకరమైన నాలుక చేత నాయన ఆడింపబడుతున్న వారము నాయన. అయ్యా నా తండ్రి, నానా విధమైన కుటిలమైన మాటలతోనైనా జీవించు వారము. అయ్యా, మా నోటిని మాటను బట్టే మేమేనాడో తీర్పులోనికి వెళ్ళవలసిన వారమైనాం. అయ్యా నా తండ్రి, పాతాళ బిలమునకు త్రోయబడవలసిన వారమైనా, అయినను కేవలము నీ ఉచితమైన కృపను బట్టి మేము మంటి వారమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, అయ్యా, భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో నాయనా, మా ఎడల నీకున్న కృప అంత ఎత్తుగా ఉన్నది ప్రభువా. ఆకాశ వైశాల్యము ఎంత నైనా విశాలముగా ఉన్నదో, మా ఎడల నీకు ప్రేమ అంత విశాలముగా ఉన్నది. అందుకనే ప్రభువా, మా దోష అపరాధములను బట్టి, మా పాపములను బట్టి మేము చచ్చిన వారమైనప్పటికీ సహితము నీ మహాకృప ప్రేమను బట్టి ప్రభువా, చచ్చిన మమ్మలను బ్రతికించుట కొరకు, చీకటి అంధకారములో కూర్చుండిన మమ్మలను వెలుగులో నిలబెట్టుట కొరకు ప్రభువా, అయా మృతులమైన మమ్మలను నీ నూతన జీవముతో కూడా నైనా నీ రాజ్యం యొక్క మహిమలో ప్రకాశింపచేయుట కొరకు ప్రభువా, మా కొరకు పరలోక మహిమను విడిచి తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అనుకొనలేదు. కానీ మా నిమిత్తము శరీరధారిగా, రిక్తుడుగా, దాసుడుగా, దీనుడుగా, మా వంటి రక్త మాంసములతో మా వంటి శరీర స్వభావముని ధరించుకొని లోకానికి వచ్చావు. మా వలె పరిపూర్ణ మానవుడుగా 33.5 సంవత్సరములు జీవించినైనా మా వలె అన్ని విషయములో శోధింపబడ్డారు, శ్రమపడ్డారు, మా బలహీనతలో సహానుభవము కలిగి ఉన్నారు. ఆయనను పాపము విషయములో నిరపరాధిగా, నిర్దోషిగా, పరిశుద్ధుడిగా ఉండి ప్రభువా, నీ రక్తము చేత మమ్మలను విమోచించినాయన. నీ స్వాస్థ్యమగుట కొరకు మా ఎడల మీరు చూపిన కృపను బట్టి వందనాలు. దాసులమైన మమ్మలను కుమారులుగా స్వీకరించి, అబ్బా తండ్రి నాయనను మొర్రపెట్టుకునే భాగ్యం ఇచ్చారు. అయా, భూమి మీద నశించి మన్నైపోవలసిన మమ్మలను ప్రభువా, అయా నీ మహిమతో నింపినాయన, నీ పరలోకపు మహిమలో కూర్చుండి భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యము చేయక మాకు అనుగ్రహింపబడిన జీవిత కాలంలో నాయనా, నీ రక్తమును మేము పాదములతో త్రొక్కేవారముగా ఉండొద్దు. నీ ప్రేమను మేము నిర్లక్ష్య పెట్టేవారముగా ఉండొద్దు. ఇంత గొప్ప రక్షణను మేము అలక్ష్యం చేసేవారంగా ఉండవద్దు నాయనా. వచ్చువాడు ఇక త్వరగా రాబోచుండగా మా ఘటములను పరిశుద్ధత కొరకై కాపాడి, అయా నా తండ్రి, మాలో ఉన్న ప్రతి అవయము నీ నీతి సాధనములుగా వినియోగింపబడినట్లుగా
మాలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహింపచేసి నీ సంఘమైన మేము క్రీస్తునందు సంపూర్ణులుగా చేయండి. నీ ఆత్మాభిషేకముతో మమ్మల్ని నింపండి. నీ ప్రభావ బలమును మాకు ధరింపచేయండి. నీ జీవమును మాలో ప్రత్యక్షపరచండి. లెట్ ద లార్డ్ రిలీజ్ యువర్ మైటీ పవర్. వాక్యమైన దేవా, నీవే నీ జీవపు మాటలను మా హృదయాలను తెరిచి మా హృదయం అనే పలక మీద నీ ఆత్మను సిరాతో వ్రాసి మేము ప్రభు నీ సన్నిధిలో పరిశుద్ధపరచబడిన వారమై సంపూర్ణులమై నీ సన్నిధిలో సాగిపోవడానికి మాలో ప్రతి ఒక్కరికి నీ కృప దయచేయమని నీ వాక్యముతో మాతో మాట్లాడండి నాయన. మానవుని స్వరాన్ని మానవుని జ్ఞానాన్ని మరుగుపరచండి. నీ దాసులమైన ఈ స్థలములో మరుగు చేయబడవలసిన వారమైన మాలో నీ ముఖ కాంతిని ప్రకాశింపచ్చే. మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడని సెలవిచ్చినారు. నీ వాక్కు తండము చేతనే నీ జనులకు హృదయములను తెరిచినాయన. నీ చిత్తములో బిడలు స్థిరపరచుబడి నీ కొరకే ఈ లోకములో ఆయుత్తపడగలిగినటువంటి పెళ్లి కుమార్తె సంఘముగా, సార్వత్రిక సంఘ ప్రతిబింబముగా నీ బిడలమైన మేము రూపాంతరము చెందినట్లుగా మాలో ప్రతి ఒక్కరిని ఆత్మ ద్వారా దర్శించి రక్షించి నీ రాకడ కొరకు సిద్ధపరిచి నీ మహిమలో పాలు దయచేయమని అయా వాక్యముతో మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ చదవబడినటువంటి లేఖన భాగము గడిచిన వారము ప్రారంభించుకొని ఉన్నాం. 120వ దావీదు కీర్తన. ఈ 120వ కీర్తనలన్నీ కూడా ఇನ್ನು మొదలుకొని కొన్ని కీర్తనలన్నీ కూడా వాటికి ఏం పేరు పెట్టారు అంటే యాత్ర కీర్తనలు. ఎందుకు అంటే దేవుని మందిరములో ఉన్నటువంటి వారు యాత్ర అనేది చేసేవారుగా ఉంటారు. దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు అంటూ వాళ్ళకి యాత్ర చేయటం అనేది బహుప్రియముగా ఉంటుందంట. వాళ్ళు యాత్ర చేస్తూ బాకా లోయలో వెళ్తూ ఆ బాలక లోయను ఏం చేస్తారు అంటే కనుక జలమయంగా చేస్తారు. ఆ జలమయముగా ఆ బాకాలో ఎప్పుడైతే నింపబడిద్దో తొలకరి దీవెన వర్షము అనేది వారి మీద కృమ్మరింపబడిద్ది. మరి అలాగున వారి దీవెనను పొందుకునేవారుగా ఉంటారు. మరి ఈ యాత్ర అనేది దేవుని బిడ్డల యొక్క అనుభవాలలో ఉండాల. ఈ యాత్ర చేసేటువంటి ఆత్మీయ అనుభవం ఉండాల. ఈ యాత్ర చేయనప్పుడే మనలో ఉన్నటువంటి లోపములు, మనము నేర్చుకోవలసిన సత్యములను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి సరిచేస్తాడు. ఎప్పుడైతే మనము సరిదిద్దబడి సరిచేయబడతామో మనము దేవుని యొక్క పరిశుద్ధ పర్వతాన్ని సమీపించగలుగుతాం. అక్కడ మనము సంపూర్ణులముగా పరిపూర్ణులముగా చేయబడి ఆయన ఏర్పాటులోనికి మనము కొనిపోబడతాం. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము యాత్ర చేస్తున్నాము అంటే ఇది పరిశుద్ధ పర్వతాన్ని మనము సమీపించడానికి, ఈ పరిశుద్ధ పర్వతము దగ్గర మనము నిలబడడానికి యోగ్యులంగా చేయబడాలి. అంటే ఈ యాత్ర కీర్తనలో దేవుని పిల్లలమైన మనము అనేక సార్లు ఏమనుకుంటాము అంటే మనలో ఏ లోపమో లేదు అనుకుంటాం. మనకు కంటికి మనం చేసేటువంటి అపరాధాలు, దోషాలన్నీ కూడా మనకి ఎలా కనబడతాయి అంటే అవి ఏమి లక్ష్య పెట్టేవిగా, అవేదో సరిచేసుకునేవిగా, మన దృష్టికి అవి పెద్ద తప్పులుగా, పాపాలుగా కనబడవు. కానీ అవేమొక్కొక్కసారి మనల్ని ఆత్మీయంగా ఎంత పతన లోయలోనికి మనల్ని తీసుకువెళ్తాయో, ఎంత జిగటగలిగిన దొంగ ఊబిలో మనల్ని పడేస్తాయో. సులువుగా చిక్కులు పెట్టే పాపాలే ఒక్కొక్కసారి మనలను ఎంత అగాధ స్థలాల్లోనికి తీసుకెళ్ళిపోతాయో దానిని మనం గ్రహించుకుంటూ అది చిన్నదే కానీ పెద్దదే కానీ దేవుని దృష్టికి ఆయాసకరమైనది ఏది మనలో ఉన్నా దానిని ఇప్పుడే దేవుడు దొరుకు కాలమందే మారు మనసు పొందడానికి దేవుడు మనకి సమయం ఇచ్చినప్పుడే, మారు మనసు పొందడానికి కూడా దేవుడు ఏం చేస్తాడు అంటారంట, సమయం ఇస్తాడు. మారు మనసు పొందడానికి దేవుడు సమయం ఇచ్చినప్పుడే
దేవుడు నీకు నాకు సమీపముగా దొరుకు కాలంలోనే మన లోపాలను మనం సరిచేసుకొని సరిదిద్దుకుంటే ఆయనే మనల్ని చేయబట్టుకొని ఆయన నుండి నివాస స్థలములకు మనలను తోడుకొని వెళ్తాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ రాసినటువంటి యాత్రా కీర్తనలో అనేకమైన దావీదు గారు రాశారు, కొన్ని సొలొమోను గారు రాశారు, కొన్ని ఎవరు భక్తులు రాశారో మరి వారి పేర్లు అయితే రాయబడలేదు. కానీ మరి కొన్ని కొరహ గారు రాశారని, కొన్ని ఆసాపు గారు రాశారని, మరి కొందరు వాయిద్యకారులు రాశారని చెప్తూ ఉన్నారు. కానీ మరి ఎవరు రాసినా వారి యొక్క ఆత్మీయ అనుభవంలో నుండి, వారి యొక్క ఆత్మీయ యాత్రల నుండి వ్రాయబడినటువంటి ఈ యాత్రా కీర్తనలు. ఈ యాత్రా కీర్తనలో మొదటి యాత్రా కీర్తన అయినటువంటి 120వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. గడిచిన వారము ప్రారంభించాం. ఈ కీర్తన ఎవరు రాశారు అంటే దావీదు గారే రాశారు. ఈ కీర్తన ఎలా ప్రారంభించబడి ఉన్నది అంటే కనుక, ఈ కీర్తన ఎలా ప్రారంభించబడి ఉంది అంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. దావీదు గారికి ఏం కలిగింది అని వ్రాయబడింది. దీన్ని బట్టి అర్థం ఏంటి అంటే, దావీదు గారికి శ్రమ అనే కలిగినది. దావీదు గారికి శ్రమ అనేది ఎప్పుడైతే కలిగి ఉన్నదో, దావీదు గారి శ్రమలో దేవుణ్ణి ఏం చేశారంట? మొర్రపెట్టాడంట. నాకెందుకు శ్రమ కలిగింది, నేనెందుకు ఈ శ్రమలో ఉన్నాను, నా శ్రమకు కలిగిన కారణం ఏంటి, ఈ శ్రమలో నుంచి నేను విడిపింపబడాలంటే ఏం చేయాలి అని దేవుని సన్నధిలో దావీదు గారు ఏం చేశాడు అంటే మొర్రపెట్టాడు. ఇక్కడ నుంచి మనం నేర్చుకోవలసినటువంటి సత్యం ఏంటంటే, మనలో ఎవరికైనా శ్రమ కలిగిన మనందరము కూడా నేర్చుకోవాల్సింది, శ్రమలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మొర్రపెట్టడం. యాకోబు గారికి కూడా రాస్తూ, మీలో ఎవరికైనా శ్రమ కలిగిన ప్రార్థన చేయమన్నారు. శ్రమలో ఉన్నవారు ఖచ్చితంగా శ్రమలో ఉన్నప్పుడు కృంగిపోకూడదు, శ్రమలో ఉన్నప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు, శ్రమలో ఉన్నప్పుడు రాజులను అధికారులను నమ్ముకోకూడదు. మనలో ఎవరికైనా శ్రమ వచ్చింది అంటే, శ్రమలో మనము నేర్చుకోవలసినది, శ్రమలో మనము చేయవలసిన భక్తి కలిగిన వారు చేసే పని ఏంటి అంటే, శ్రమ కలిగిందంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రార్థన చేస్తారు. శ్రమ కలిగిందా ప్రార్థన చేయండి. శ్రమలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు అంటే మరి సహాయం, ఉత్తరం ఇచ్చే దేవుడు ఉన్నాడు. మోషే గారు 91వ కీర్తనలో కూడా రాస్తూ అంటాడు, ఆయన అంటున్నాడు, శ్రమలో ఆయన మొర్రపెట్టాడు కాబట్టి అంటాడు కదా, శ్రమలో నేను అతనికి తోడై ఉండి అతని నేను విడిపించేదను అంటున్నాడు. అంటే శ్రమలో దేవుడు నీకు తోడు కావాలా, శ్రమలో నీకు దేవుడు సహాయం కావాలా, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా అన్నాడు మొర్రపెట్టండి, మహోన్నతుడకు దేవునికి మొర్రపెట్టండి అంటున్నాడు కీర్తనకారు. శ్రమలో, శ్రమానుభవంలో ఉన్నవారు నేర్చుకోవలసింది, చేయవలసినదల్లా ఏంటి అంటే ప్రార్థన చేయడం, దేవుని సన్నిధిని ఆశ్రయించి మొర్రపెట్టడం. ఎప్పుడు దాకా మొర్రపెట్టాలా? ఈ ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయ భాగంలో అంటాడు, మీరు చదవద్దు, ఇదిగో నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదును. ఆయన ఉత్తరం ఇచ్చే వరకు కూడా మనం ఏం చేయాలంట? మొర్రపెట్టేవాళ్ళు. ఆయన మాట్లాడే వరకు కూడా మనం ఏం చేయడం నేర్చుకోవాలా? ప్రార్థన చేయడం నేర్చుకోవాలా. ఆయన ఒక సూచన నీకు తెలిపే వరకు నువ్వేం చేయాలా? ప్రార్థించాలా. దేవుని బిడ్డలైనటువంటి వారు ప్రార్థన అనేది నేర్చుకోవాలా. శ్రమలో మొర్రపెట్టాడంట దావీదు గారు. దేవుడు శ్రమలో ఉన్న దావీదు గారికి ఉత్తరం ఇచ్చాడంట. శ్రమలో ఏమని ఉత్తరం ఇచ్చాడు దేవుడు? శ్రమలో ఉన్నప్పుడు తనకు కలిగిన శ్రమ ఎందుకు వచ్చింది, ఆ శ్రమ వలన కలిగిన ఫలం ఏంటో ఈ కింద వచనాల నుంచి మనము చూస్తూ ఉంటే ఆయన అంటున్నాడు కదా, దావీదు గారు ఏ పాపములో ఏ చిక్కులో పడ్డాడు అంటేనంట దావీదు గారే చెప్తున్నాడు. అంటున్నాడు కదా, యెహోవా అబద్ధములాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపింపుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమీ
చేయను అన్నాడు. ఇక్కడ దావీదు గారే చెప్తున్నాడు. దావీదు గారిలో ఎక్కడ పట్టుబడ్డాడు, అపవాది దావీదు గారిని ఎక్కడ చిక్కించుకున్నాడు, దావీదు గారు తెలియకుండానే ఏ అపరాధ దోషంలో పడిపోయాడు అని వ్రాయబడి ఉన్నది అంటేనంట, దావీదు గారంట అబద్ధములాడు పెదవుల చేత నింపబడ్డాడంట. అబద్ధములాడే పెదవులు దావీదు గారిలోకి వచ్చిందంట. మోసకరమైనటువంటి నాలుక అయ్యిందంట. ఒకప్పుడు దావీదు గారు ప్రార్థన వింటే, మనము 31వ దావీదు కీర్తన మొదటి వచ్చిన భాగంలో దావీదు గారు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే కనుక, అయ్యా యెహోవా సరే 39వ దావీదు కీర్తన మొదటి వచ్చిన భాగం, 39వ దావీదు కీర్తన మొదటి వచ్చిన భాగం, నా నాలుకతో పాపము చేయకూడనట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. అండ్ చూడండి, దావీదు గారు మొదట ఇదివరకు ప్రార్థనలు ఎప్పుడు కూడా ఎలాంటి ప్రార్థన చేసేవాడంట? పాపము దేంతో జరుగుతుందంట? పాపము దేని వల్ల కలుగుతుందంట? నాలుక వలన మనం దేంట్లో పడిపోతామంట? పాపంలో పడిపోతాం. నాలుక వల్ల మనం దేంట్లో పడిపోతామంట? మనలోకి ఏమొస్తుందంట? పాపములో పడిపోతామంట. అందుకనే దావీదు గారు అంటాడు, నా నాలుకతో నేను పాపము చేయకుండానట్లుగా నీ సన్నిధిలో నేను ఎలా ఉంటానంటే గనక నీ మార్గముల యందు నేను నడుచుకుంటాను ప్రభువా అని ఆయన ప్రార్థించిస్తున్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఒకప్పుడు తన నాలుకను చూడండి, యోబు గారు కూడా తన జీవితంలో ప్రార్థన చేస్తూ యోబు గ్రంథము 20వ అధ్యాయ భాగములో, యోబు గ్రంథము 20వ అధ్యాయ భాగము, యోబు గ్రంథము 20వ అధ్యాయము, అంతకంటే ముందుగా ఒక్క మాటను జ్ఞాపకం చేసుకుందామండి. 23వ అధ్యాయము 12వ వచన భాగముని చదివితే, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటను నా స్వాభిప్రాయము కంటే నేను ఎక్కువగా ఎంచున్నాను. దావీదు గారు అంటున్నాడు కదా, అయ్యా నేను దేవా నీ నోటి మాటను విడిచి నేను తిరగలేదు. దేవుని మాట, ఆయన సొంత అభిప్రాయముల కంటే కూడా దేవుని మాట కంట ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చిన వాడుగా మరి యోబు గారు కనబడి. అంటే వాళ్ళు ప్రార్థన చేసుకునేటప్పుడు, వాళ్ళ ప్రార్థనలో ఉన్నప్పుడు వారు దేవుని సన్నిధిలో తమ నోటి మాట వలనంట వారు పాపము చేయకుండానట్లుగా, వారి నోటి మాట వలన వారు పాపములో పడకుండంట వారు దేవుని సన్నిధిలో. ఇంకా చూస్తే 31వ అధ్యాయ భాగము, 31వ యోబు గ్రంథము 31వ అధ్యాయము 30వ వచ్చిన భాగమును చదివితే, కీర్తన యోబు గ్రంథం అండి, కీర్తనలు కాదు, యోబు గ్రంథము 31వ అధ్యాయము 30వ వచ్చిన భాగం, 442వ పేజీ. నేను అలాగూ చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు, పాపము చేయుటకు నా నోటికి నేను చోటియనే లేదు. యోబు గారు ఏమని ప్రార్థన చేసుకుంటున్నాడంట? పాపం ఎలా రావచ్చు? పాపం ఎక్కడుందంట? పాపం ఎక్కడి నుంచి వస్తుందంట? నా నోటి ద్వారా నేను పాపము చేయకున్నట్లుగా నేను నా నోటికి ఏం చేయలేదన్నాడు? పాపము చేయడానికి చోటే ఇవ్వలేదు అంటున్నాడు యోబు గారు. దావీదు గారు ఏమంటున్నాడు? నా నాలుకతో నేను పాపము చేయకున్నట్లుగా నీ మార్గములను అనుసరించి. అంటే పాపము అనేది నోటి మాట ద్వారా ఒక వ్యక్తి జీవితంలోనికి వచ్చి ఆ నోటి మాటల ద్వారానే ఆ వ్యక్తి దేంట్లో పడుతున్నాడు? పాపములో పడతాడు. పాపం వల్ల వచ్చే శ్రమ, శోధనలో పడతాడు. ఆ పాపము వలన కలిగే శ్రమ, దాని వల్ల కలిగే ఫలాన్ని ఏం చేస్తారంట? అనుభవిస్తారు. ఇప్పుడు దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తా తన నోటి మాటలు ఎలా ఉన్నాయని ప్రార్థన చేస్తాడు. తన నోటి మాట, తన నాలుక ఎలా ఉందని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నేను అబద్ధములాడు పెదవులు కలిగిన వాడని అన్నాడు. మోసకరమైనటువంటి నాలుకను నేను కలిగి ఉన్నానయ్యా అని చెప్తున్నాడు. దావీదు గారిలో తనను తను ఒప్పుకుంటున్నాడు. నాకు అబద్ధములాడు పెదవులు ఉన్నాయ్యా,
మోసకరమైన నాలుకన్నదని చెప్తూ తన నాలుకను గురించి తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. మోసకరమైన నాలుక, నా దేవుడు నీకేమీ చేస్తాడు? ఏం చేస్తాడు? ఒకప్పుడు తన ప్రాణము దేవునిని అంటి ఉండేది. దావీదు గారి ప్రాణము 63వ కీర్తన గ్రంథములో రాస్తూ, కీర్తనల గ్రంథము 63వ అధ్యాయములో రాస్తూ, కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము, కీర్తనలు 63వ అధ్యాయము 8వ వచన భాగములో చదువు. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. దావీదు గారి ప్రాణం ఎవరిని అంటి ఉన్నదంట? దేవుణ్ణి అంటి ఉన్నదంట. దావీదు గారి ప్రాణము దేవుణ్ణి అంటి ఉన్నది. దావీదు గారి నాలుక, నోటి మాటలన్నిటినీ కూడా కొంతకాలం ఏం చేసుకున్నాడు? చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. నాలుగుతో పాపం జరిగిద్దని, నోటి మాట ద్వారా పాపం చేయకుండా యోబు గారు కూడా ఏం చేశాడంటే తన నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నారు. కానీ తన ప్రాణం ఎప్పుడు కూడా, దావీదు గారి ప్రాణం ఎవరినంటి ఉండేదంట? దేవుని అనేది. ఇప్పుడేమో తన ప్రాణము ఎవరినంటి పెట్టి ఉందంట? అబద్ధమును మోసముతో నింపబడింది. ఇప్పుడు ఆయన నోటిలోకి ఏమొచ్చేసిందంట? అబద్ధములు వచ్చేసినాయి. తన యొక్క నాలుక మీదకి ఏమొచ్చేసిందంట? మోసం వచ్చేసిందంట. అంటే ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మనము యాత్ర చేస్తున్నాము అంటే మనం అనుకుంటాం, మనం కూడా చాలా మంది నీతిమంతుడైనటువంటి పరిసయ్యుడు లాంటి వాళ్ళం. నేను దొంగని కాదు కదా, నేను వ్యభిచారిని కాదు కదా, నేనేమి అన్యాయస్తుని కాదు కదా, నేనేమి ఎవరు ఏమి తీసుకోవట్లేదుగా, తింటలేదు కదా, ఇట్లా అనుకుంటాం. కానీ మనల్ని సాతానుడు ఎక్కడ చిక్కించుకుంటాడు అంటే, చాలా మందికి స్వనీతి ఉంటుంది. మనం కనుక కొంచెం క్యారెక్టర్ కరెక్ట్గా కాపాడుకున్నామంటే మనల్ని చూసి మనం ఏం చేసుకుంటాం? చాలా అతిశయిస్తాం. మనం కనుక కొంత ఏమి ఎవరి ఆశించకుండా మనం ఒక స్టేబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాము అంటే వెంటనే మనలోకి ఏమొచ్చేస్తుంది? నేనంత కరెక్ట్, ఇంకొకళ్ళు లేదు అనుకుంటుంటాం. మనం ఎవరు దొంగతనం చేయలేదు అనుకోండి, మనకేమొచ్చేస్తుంది? మనకి దొంగతనం చేయలేదు అనుకోండి, మనం ఎవరికి పట్టుకోలేదు అనుకోండి. నేను కూడా మా ఇంట్లో ఎప్పుడైనా కోపం పడేటప్పుడు మా భర్త, అస్సలు నేనేమైనా నీ జేబులో ఒక్కసారి అటు చేయబెట్టానా అంట. నేను పెట్టను, కనీసం అటు జేబులో కూడా చేయబెట్టను. ఏదైనా డబ్బులు అడిగినా కూడా తీసుకెళ్ళి ఇస్తా, కానీ కనీసం అటు పెట్టను. తీయమన్నా కూడా తీయను. నేను అంటుంటాను, నాకు అంటే ఒకవేళ అది కూడా అతిశయమేమో అంటే, ఎప్పుడైనా కోపం వచ్చిందనుకో, నేను ఎప్పుడైనా నీ జేబులో ఎప్పుడైనా చేయబెట్టానా, నేను ఎప్పుడు పెట్టానా, భలే అతిశయంగా మాట్లాడుతూ ఉంటా. అంటే కొన్నిసార్లు మనకేముంటుంది? మనం ఒకళ్ళ జేబుల్లో పట్టుకోనప్పుడు, ఒకళ్ళు ఆశించినప్పుడు, ఒకళ్ళ డబ్బులు మనం పట్టుకోనప్పుడు, ఒక్కొక్కసారి మన డబ్బులు లెక్క పెట్టినప్పుడు, ఎవరైనా ఏమైనా ఇచ్చారనుకోండి, అటు పెడితే మళ్ళీ తీసుకొచ్చి ఇస్తాను, అది ఏంటని కూడా చూడను. అప్పుడు అనుకుంటాం, ఒక రకమైన అతిశయం ఉంటుంది. ఓహో, నేను చాలా గ్రేట్, నేను ఒకళ్ళు చూడలేదు, ఒకళ్ళు ఆశించలేదు, ఒకళ్ళు పట్టుకోలేదు, ఒకళ్ళు తీయలేదు. అంటే మన హృదయంలో ఉంటాయి అనమాట. నేను దొంగని కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను ఇతరులు ఆశించలేదు, నేను అన్యాయం చేయలేదు. ఇలా మనం చేసేటువంటి ప్రతి క్యారెక్టర్ని బట్టి మనం ఏం చేసుకుంటాం? మనల్ని మనం బిల్డప్ చేసుకుంటూ ఉంటాము. కానీ ప్రియులారా, తెలియకుండానే మనలోనికి, మన నాలుక ద్వారా మనలోనికి ఏ పాపం వస్తుంది అంటేనంట, అబద్ధములాడే నాలుకుందంట. మనలో మోసకరమైనటువంటి నాలుకుందంట. అబద్ధములాడే పెదవులు కలిగి ఉన్నాం, మోసకరమైన నాలుకను కలిగి ఉన్నామంట. అందుకని మన మాటలను గురించి భక్తులైన వారు రాస్తూ, దేవుని మాటలైతేనేమో, దేవుని మాటలంట అగ్ని వంటివంట. దేవుడు ఇర్మియా గ్రంథంతో అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట సుత్తి వంటిది కాదా, నా మాట వాడి అయినా 2 అంచులు కలిగిన ఖడ్గము వంటిది కాదా. దేవుని మాటలైతేనేమో అగ్నిలాగా ఉన్నాయంట, దేవుని మాటలైతేనేమో సుత్తిలాగా ఉన్నాయంట, దేవుని మాటలేమో 2 అంచులు కలిగిన ఖడ్గలాగా ఉన్నాయి. అవంతా ప్రాణాత్మ దేహములను ఏం చేస్తాయి అంటే కనుక పరిశుద్ధపరుస్తాయంట. దేవుని నోట నుండి వచ్చే మాట అంట ఎట్లాంటిది అంటేనంట, 7 మారులు
మూసలో శుద్ధి చేయబడినటువంటి వెండి అంతా పవిత్రమైనది. దేవుని మాటలైతే ఇంత పవిత్రముగా ఉంటే దేవుని పిల్లలు మాట్లాడేటువంటి మాటలు మాత్రము ఎలా ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే అవి కత్తిపోటు వంటి మాటలంట. మన నోట నుండి వచ్చే మాటలు ఎలా వస్తున్నాయి అంటేనంట, దేవునికి ఎలా వినబడుతున్నాయి మన నోట మాటలు అంటేనంట కత్తిపోటు వంటి మాటలంట. రెండవది, మన నోటి నుండి వచ్చే మాటలలోనంట విషం ఉంటుందంట. సర్పముల యొక్క విషము మనలో మన నోటి మాటల్లో నుంచి వచ్చే దాంట్లో ఏముంది అంటేనంట సర్పముల్లో ఉండేటువంటి విషము. కాబట్టి ప్రియులారా, మన నోటి మాటలు ఎలా ఉన్నాయో, మన నోటి మాటల తీరు ఎలా ఉందో దేవుని పిల్లలముగా పరిశీలన చేసుకోవాలా. ఒకవేళ మన నోరు నాలుక గనుక పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడకపోతే, మన నోటి నుండి వచ్చే ప్రతి మాటయు పుట్టము వేయబడకపోతే, మన నోటికి చిక్కలు పెట్టబడకపోతే, మన నాలుక సాధి చేయబడకపోతే, మనము కూడా దావీదు గారు అంటున్నాడు కదా, తన నోటి మాటలను బట్టి, తన నాలుకను బట్టి తన దేనికి అప్పగింపబడ్డాడని చెప్తున్నాడు అంటే కనుక, దేవుడు నన్ను ఏం చేస్తాడు నాలుక అని చెప్తున్నాడు అంటే కనుక, తంగేడు నిప్పులతో దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కాలుస్తాడు. వాడగలిగిన అగ్ని బాణాలు ఏం చేస్తాడు? నీ మీద వేస్తాడు. నీ నోటి మాటలను నువ్వు సరిచేసుకోకపోతే, ఆయన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా నువ్వు సరిగ్గా ప్రాణం అంటి పెట్టుకుని ఉండాలి అంటే, నా ప్రాణమా నువ్వు దేవుణ్ణి వెంబడించాలి అంటే నీ నోటి మాటలను నువ్వు సరి చేసుకోవాలా. లేకపోతే నీ బ్రతుకంతా ఎలా ఉంటుంది అంటే కనుక, నువ్వు దేవుని మందిరంలో ఉండలేవు, దేవుని సన్నిధిలో నువ్వు ఉండలేవు. నీ నోటి మాటలు సరిగ్గా లేకపోతే నీ యొక్క నివాసములు ఎక్కడుంటాయి అంటే కనుక మెషకులో ఉంటాయి. నీ గుడారం ఎక్కడుంటది అంటే కనుక కేదారు దగ్గర ఉంటది. ఒకవేళ నీ యొక్క నువ్వు ఎక్కడుంటావు? ఒకప్పుడు 23వ కీర్తనలో అంటున్నాడు కదా, నేనైతే చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేతునన్నాడు. ఒకప్పుడు చిరకాలము మందిరములో ఉంటానన్నవాడు ఇప్పుడు తన నోటి మాటని బట్టి నేను చిరకాలం ఎక్కడుండాల్సి వస్తుంది అంటేనట కలహ ప్రియుడు దగ్గరికి. నా పరిస్థితి ఇప్పుడు ఎవరున్నాడు? నా నోట మాట వస్తే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే గనక, నేను సమాధానం షాలోం అన్నా కూడా నాతో ఏమంటారంటే గనక, చెప్పింది సార్లే సమాధానం అన్న తట్టుకున్నారు. సమాధానం అన్నా కూడా ఏమొచ్చింది? ఇప్పుడు యుద్ధమే వస్తుందంట. వందనాలు చెప్పినా కూడా ఏమొస్తుందంటే ఇప్పుడు కోపమే. వందనాలు చెప్పినా కూడా ఏమొచ్చేస్తుందంట? కోపమే వచ్చేస్తుంది. కలహప్రియుడు అంటే ప్రియులారా, నీ నోటి మాటలను నీవు ఈ యాత్ర చేస్తున్నావు. పాత సంవత్సరం 24వ సంవత్సరాన్ని గడిచిపోతున్నాయి. 25 గడిచిపోతుంది. 26 వచ్చే లోపలైనా ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలా? మన నోటిని నాలుకను సాధు చేసుకోవాలి, దాన్ని పవిత్రపరచుకోవాలి. గడిచిన వారంలో జ్ఞాపకం చేసావు, మన మాటలు ఎలా ఉన్నాయి? మోసకరమైన నాలుక మనలో ఉన్నా, అబద్ధములాడు పెదవులు మనలో ఉన్నా, కుటిలమైన మాటలు మనలో ఉన్నా, మన నోటి నుండి వచ్చే మాటలు ఎలా ఉంటాయి అంటేనంట 54వ దావీదు కీర్తనలో మనము ధ్యానం చేసిన చాలా కీర్తనలు మనం ధ్యానం చేస్తున్నాం కదా. 52వ అధ్యాయము 50 కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 2-3 వచ్చిన భాగములు చదివితే 2 నుంచి 4 వరకు, మోసము చేయవాడా, వాడిగల మంగళి కత్తివలే నీ నాలుక నాశనము చేయని దోషించలేదు. మేలు కంటే కీడు చేయటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలు నీకు ఇష్టము అంటున్నాడు. ఇక్కడ మోసము చేయవాడా అన్నాడు కదా, వాడి గల మంగళి కత్తివలే నీ నాలుక నాశనము. దేవుని పిల్లల యొక్క నాలుకలు ఎలా ఉన్నాయంట? దేవుని పిల్లల నాలుకలు ఎలా ఉన్నాయంట? మన నాలుకలను గురించి మాట్లాడుతూ, మన దేవుని యొక్క నాలుకేమో అగ్ని జ్వాల వలె 2 అంచులు కలిగిన ఖడ్గము వలె ఉంటే,
దేవుని పిల్లల యొక్క నోరు నాలుక ఎలా కనబడుతుందంట దేవుడికి? వాడిగలిగినటువంటి మంగళి కత్తి వలె ఉందంట. మన నాలుక ఎలా ఉందంట? వాడిగలిగిన మంగళి కత్తి వలె ఉందంట. అలాంటి వారు అన్నాడు కదా, అన్న 4వ వచన భాగులు అన్నాడు, కపటమైనటువంటి నాలుక గలవాడా అన్నాడు. అంటే ఆ నాలుకని ఎలా పేరు పెట్టాడంట? కపటమైనటువంటి నాలుక కలిగినాడు. ఇంకా అంటున్నాడు కదా 55వ కీర్తన 21వ వచన భాగములో చదివితే, వారి నోటి మాటలు వెన్నెమలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చెమురు కంటే నునుపోయినవి, అయితే అవి వరదీసిన కత్తులు అంటున్నాడు. దేవుని పిల్లలను గురించి మాట్లాడుతూ ఎవరి హృదయంలో చెడుతనం ఉంటుందో, ఎవరి అంతరంగంలో చెడుతనం ఉంటుందో వారి యొక్క నోటి నుండి వచ్చే మాటలంట ఎలా ఉన్నాయంట? పైకేమో ఎలా ఉన్నాయంట? వారి నోటి మాటలు వెన్న పూసినట్లుగా ఉన్నాయంట, చమురు పూసినట్లుగా ఉన్నాయి. కానీ అవి దేవుని దృష్టి కంట వారి నోట నుండి వచ్చే మాటలు ఎలా ఉన్నాయంట? వరదీసినటువంటి కత్తులు లాగా ఉన్నాయంట. ఇంకా అంటాడు కదా 57వ వచన భాగము 4వ వచన భాగం 54 7వ వచన భాగం చదవమ్మా. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్య పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములుగాను, అవి చదవమ్మా చాలమ్మా, అవి ఎలా ఉన్నాయంట? వాడిగలిగినటువంటి కత్తి వలె ఉన్నాయంట. వారి యొక్క నోటి మాటలు ఎలా ఉన్నాయంట? వాడిగలిగిన కత్తి వలె ఉన్నాయంట. అంటే దేవుని బిడల నుండి వచ్చేటువంటి మాటలు 59వ కీర్తన 7వ వచన భాగము 59వ కీర్తన 7వ వచన భాగం. వినువారు ఎవరు లేరు ఊరుకొని వారు తమ నోటి నుండి మాటలు వెళ్ళగొక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. పెదవుల్లో ఏమున్నాయంట? అసలు మాటలు నోటి మన మాటలను గురించి ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు దేవుని పరిశుద్ధాత్మ దేవుడు. దావీదు గారు అంటున్నాడు కదా, అయ్యా ఇది అన్నాడు, ఎవరు తన ప్రాణంతో చెప్తున్నాడు? మోసకర అబద్ధములాడు పెదవులు, మోసకరమైన నాలుక నన్ను అంటూ ఉన్నది. ఆయనలో ఏమన్నదని చెప్పుకుంటున్నాడు? నా శ్రమకు కారణము, నా యొక్క కీడుకు కారణము, నేను కలహపీడితో ఉండడానికి కారణము, నేను సమాధానం లేని స్థితిలో ఉండడానికి కారణము, నేను కేదారు దగ్గర ఉండడానికి కారణము, నేను మెషకులో ఉండడానికి కారణము ఏంటంటే ఇవంతా నా నోటి మాటలే. అంటే దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత నోటిని మాటలను కాచుకోవడం నేర్చుకోవాలా. మన నోటిని మాటలను కనుక మనము కాచుకోకపోతే నీ నోట నుండి కత్తులు లాంటి మాటలు వస్తాయి. దేవుని యొక్క వాక్యము ఊరికనే రాయలేదండి. దేవుడు ఊరికనే బైబిల్లో మన నోటి మాటలను వరదీసిన కత్తులని, మంగళ కత్తి వంటి వాడి అని, వాడగలిగినటువంటి కత్తులని దేవుడు ఊరికనే రాయలేదు. మన పెదవుల్లో కత్తులని ఆయన దేవుడు ఊరికనే రాసిపెట్టాడు. అంటే మన నోటి మాట ఎంత భయంకరమైనటువంటిదో, మన నోటి నుండి వచ్చే మాటలు ఎంత భయంకరంగా ఉంటాయో దేవుని పిల్లలమైన మనము సరిచేసుకోవాలా. మన నోటి నుండి మాట రాకముందు. అందుకని చూడండి, సామెతల గ్రంథంలో కూడా రాస్తూ 12వ అధ్యాయము 18వ వచన భాగముని చదివితే, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం చదవమ్మా. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. చాలండి, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. అంటే చాలా మందిలో మాటలు వస్తే ఎట్లుంటాయంట, వాళ్ళ మాటలు ఎట్లుంటాయంట? ఇదెవరు బయట వాళ్ళు మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడతారు ఈ మాటలన్నీ? దేవుని దగ్గరికి వచ్చి కూడా నోటిని నాలుకను సరిచేసుకోవని దేవుని ప్రజల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని బిడ్డల యొక్క నోటి నుంచి వచ్చే మాటలంట ఎలా ఉంటున్నాయంట?
దేవుని బిడ్డల యొక్క నోటి మాటలు కత్తిపోటు వంటివిగా ఉంటున్నాయంట. దేవుని పిల్లల నోట నుండి వచ్చే మాటలు ఎలా ఉంటున్నాయంట? కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. అంటే దేవుని బిడ్డలారా, మన నోట నుండి వచ్చే మాటలు మనం అబద్ధమాడనియండి, మోసకరమైన ఆడుకుని కలిగి ఉండండి, కపటపు మాటలు మాట్లాడనియండి. మన నోట నుండి వచ్చే మాట మాత్రం ఎట్లా ఉంటుందంటే అండి, అబద్ధములాడు పెదవుల నుంచి వచ్చే మాట, మోసకరమైన నాలుక నుండి వచ్చే మాట, కపటమైనటువంటి నాలుక మాట్లాడే మాట ఎలా ఉంటుంది అంటే కనుక అది వాడగలిగినటువంటి కత్తిపోట్ లాంటి మాటలు మాట్లాడతారంట. వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారంట? కత్తిపోట్ల. ఇదొక కేటగిరీ. అయితే రెండవది, దేవుని పిల్లలు ఇంకా మన నోటి మాటలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకోవాలి. అంటే చూడండి, యాకోబు పత్రిక యాకోబు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచన భాగమును చదవండి. 200 కొత్త నిబంధనలో 211వ పేజీ 8వ వచన భాగం. ఏ నరుడును నాలుకను సాధు చేయనరుడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైనటువంటి దుష్టత్వమే. చాలండి. నాలుకను గుచ్చి యాకోబు గారు రాస్తూ నాలుక ఎలాంటిది అని చెప్తున్నాడు అంటే కనుక, ఏ నరుడు నాలుకను సాధు చేయనరుడు. నాలుకకున్న పరిస్థితి ఏంటంటే, మన నాలుక ఎలాంటిదంట? మన నాలుక ఎలాంటిది అంటేనంట, మరణకరమైన విషముతో ఉందంట. మన నాలుక కింద అంటే మనలో ఏముందంట? మన మాటలు ఏమున్నాయంట? మరణకరమైన విషములాగున్నాయంట. మన నోట నుండి వచ్చే మాటలు నోరు, నాలుక, పెదవులు ఇవన్నీ కలిపే ఉంటాయండి. నోరు, వీటి నుంచి వచ్చేటువంటి మన మాటలంట పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు గారి ద్వారా రాస్తూ, ఇదిగో దేవుని పిల్లల నోట నుండి వచ్చేటువంటి మాటలు, దేవుని పిల్లల నాలుకతో ఏమి చేస్తున్నారు, దేవుని పిల్లల యొక్క నాలుకను ఎలా ఆడిస్తున్నారు. నాలుక లేకపోతే మాటలు వస్తాయండి? నాలుక లేకపోతే మాట్లాడతారా? చెప్పండి ఒకసారి. నాలుకనికి రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని మాట్లాడతారేమో. నాలుక లేకపోతే ఏమి రావంట? మాటలు రావు. అంటే నాలుక ఏదో మాటలు అంటే ఇక్కడ నుంచి వస్తున్నాయి, ఎటు నుంచి వస్తున్నాయి అనుకోబాకండి. మొత్తానికి మాటల శబ్దం రావాలి అంటే ఖచ్చితంగా ఏముండాలి మనకి? నాలుక. ఆ నాలుకని సాధు చేయమనేది దేవుని యొక్క వాక్యము. ఈ నాలుక సరిగ్గా లేకపోవడాన్ని బట్టే తంగేడు నిప్పులతో దేవుడు నన్ను కాలుస్తాడు అని, తంగేడు నిప్పులతో దేవుడు నన్ను కాల్చి వాడిగన బాణాలు వేసి నన్ను కలహప్రియుడి దగ్గర కూర్చోబెడతాడని దావీదు గారు ఏం చేస్తున్నాడంట? బాధపడుతూ సరి చేసుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని పిల్లల యొక్క మాటలలో నాలుకలో ఏముందంట? విషం ఉందంట. విషం ఉందంటారా? నాలుక విషమేనంటారా? నాలుక రెండు విషయం ఉందంట. ఒకటి మన నాలుక కత్తిపోటు, మన మాట్లాడుతుంటేట కత్తిపోటు మాటలు ఉంటాయంట. మన మాటల్లో ఏముంటాయి అంటేనంట, మన నోట్లోంచి మాటల్లో నుంచే మనం ఏం చిమ్మేస్తామంటేనంట, విషాన్ని చిమ్ముతామంట. చూడండి ఎలా రాస్తున్నాడో కీర్తనకారుడు రాస్తూ. చూడండి ప్రియులారా, కీర్తనల గ్రంథము 58వ కీర్తన, కీర్తనల భాగము 58వ కీర్తన 3 నుంచి చదివినట్లయితే, 58వ కీర్తన 3వ వచన భాగము నుండి చదవండి. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధి కలిగి ఉందరు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. వారి విషము నాగుపాము విషము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తమకు వినబడినట్లుగా చెవి మూసుకొనినట్టు చెవిటి పాముల వల్ల ఉన్నారు. దేవా, వారి నోటి పండ్లను విరగొట్టుము. చాలండి. ఇక్కడ అంటున్నాడు కదా, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి దావీదు గారు చెప్తూ అంటున్నాడు కదా,
దేవుని బిడ్డలలో భక్తిహీనత అనేది కనుక ఉంటే, భక్తిహీనుల నోట నుండి వచ్చేటువంటి మాటలు ఎలా ఉంటాయో, భక్తిహీనులు పలికేటువంటి మాటలు ఎలా ఉంటాయో చెప్తూ ఇక్కడ అంటున్నాడు కదా 4వ వచనములో, వారి విషయము నాగుపాముల విషయము వంటిది. భక్తిహీనుల యొక్క నాలుక ఎట్లుంటుందంటే అండి, భక్తిహీనుల యొక్క నాలుక మాటల్లో నుంచి ఏముంటుందంట, భక్తిహీనులు గనక మాట్లాడితే వాళ్ళ నాలుక క్రింద ఏముంటుందంట, భక్తిహీనుల నాలుక క్రింద విషయం ఉంటుందంట. ఏ విషయం ఉంటుందంట, నాగుపాముల విషయం ఉంటుందంట. వాళ్ళు గనక మాట్లాడితే ఇప్పుడు వాళ్ళ నోటి మాటల్లో నుంచి కూడా ఏం బయటకు వస్తుందంట, విషయం బయటకు వస్తుంది. ఎవరి మాట బాగా వినండి, మనుషుల యొక్క మాటలను దేవుడు ఎలా పోలుస్తున్నాడు, మనుషుల యొక్క మాటలలో ఏమన్నదో దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియులారా, మనుషుల యొక్క మాటల్లోనంట నాగుపాము విషయం వంటిది ఉంటుందంట. ఎంత మంత్రించినా కూడా ఆ విషయం మాత్రం ఏమవుదంట, మంత్రాలకి తంత్రాలకి విషయం పోదంట, మంత్రాలకి తంత్రాలకి విషయం పోదంట. ఈ ఈ ఈ పాములు కూడా ఎట్లాంటివి అంట, నాలుగు గంట చెవిటి పాములు అంట. ఈ పాములు ఎట్లాంటివి అంట, ఎంత తీసుకొచ్చి దేవుడు గట్టిగా చెవిలో ఊదినా కూడా వాక్యం చూడండి ఎంత కూడా పనిచేయదు, వాక్యం ఎంత కూడా పనిచేయదు హృదయంలో. ఇవి వింటారు చెవిటి పాములు. బాగా గుర్తుపెట్టుకోండి, మనం చెవిటి పాములు లాగా ఉంటాయి. ఏంటి, ఎంతసేపు వాక్యం విన్నా బాగా చెప్పారులే వాక్యం, వాళ్ళ కోసం చెప్పారు. ఇది గనక వాళ్ళు వినుంటే వాళ్ళ కోసమే, కానీ నీ కోసం మాత్రం నువ్వు ఎప్పుడు అనుకోవు. ఎందుకంటే దేవుని మాటగా నువ్వు స్వీకరిస్తే నీ హృదయాన్ని ఏం చేస్తుందంటే, దేవుని వాక్యము పరిశుద్ధపరిచిద్ది, అది నిన్ను మండించిద్ది, నిన్ను సరిచేసిద్ది. దేవుని బిడల యొక్క నాలుకలలో విషం ఉంటే ఇప్పుడు మనం ఏం చేయాలంట, ఆ విషపు కోరలన్నిటిని ఏం చేయాలా, పెరికి వేసుకోవాలా. మన నాలుక కింద విషం ఉండి కూడా చూడాలా. చూడండి, ఇంకా దేవుని వాక్య భాగములు చదివితే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 59వ అధ్యాయం, యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 4వ వచన భాగము నుండి 3 నుంచి చదవండి అమ్మ. 3 నుంచి చదువు. మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది, నీతిని బట్టి ఎవడు సాక్షిన పలకడు, సత్యమును బట్టి ఎవడు వ్యాజ్యమాడు, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పడుగుదురు, చెడుగును గర్భము ధరించి పాపమును కందరు, వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు, సాలెపురుగు వల నేయుదురు, ఆ గుడ్లు తినవాడు చచ్చును, వాటిలో ఒక్క దానినైనా ఎవడైనా తొక్కిరేడల విష సర్పము పుట్టును. విష సర్పాలు ఎట్టబడుతున్నాయంట, మనమేం పుట్టల దగ్గరికి అడవుల్లోకి వెళ్ళాల్సిన అవసరంలా. పాములన్నీ ఆడున్నాయంట. ఎక్కడున్నాయి పాములన్నీ, ఎక్కడున్నాయి చెప్పండి అమ్మా. నులి పురుగులు కాదు, కడుపులో ఉండే పాములు కాదు, ఈ నాలుకలో ఉండే పాములు. ఏం పాములు ఉన్నాయంట మన నాలుక కింద, మన నోట్లోనే నాగు పాము ఉందంట. మన నోట్లోనే మిడి నాగులు ఏం చేస్తున్నాయంట, గుడ్లు పడుతున్నాయంట. పొరపాటును కనుక దాన్ని తొక్కేమా ఏం పడుతుందంట, విష సర్పాలే పడతాయంట. ఒక పాము చాలా గుడ్లను పెట్టినట్టుగా మన నోట్లోనే విషకరమైన సర్పములు ఉన్నాయి. నాగుపాములు మన నాలుక కిందే ఉంది. మిడి నాగులు కూడా ఎక్కడున్నాయంట, మిడి నాగులు కూడా నాలుగు కిందే ఉన్నాయంట. అంటున్నాడు కదా, ఎప్పుడు పడుతున్నాయి మిడి నాగులు అంటున్నాడు కదా. ఎవరైతే చెడ్డ మాటలు మాట్లాడుతున్నారో, అబద్ధాలు మాట్లాడుతున్నారో, మోసకరమైన మాటలు వస్తున్నాయో వారి నాలుగు కింద ఏమున్నాయంట, విషకరమైనటువంటి మిడినాగుల సర్పం ఉన్నదంట. ఇంకా ఎవరి నోట్లో నుంచి సర్పాలు బయటకు వస్తాయి అంటే, ఎవరి నోట్లో సర్పాలు ఉన్నాయి అంటేనంట, చూడండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము, సామెతల గ్రంథము
23వ అధ్యాయము 31వ వచన 29 ఒకసారి చదవండమ్మా. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి చగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షరసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షరసము రుచి చూడ చేరు వారికే కదా, ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతల్లాడుచుడును, త్రాగుటకు రుచిగా నుండును, దాని వైపు చుమును, పిమ్మట అది సర్పం వలె కరుచును, కట్ల పాము వలె అవి కాటువేయను, విపరీతమైనవి నీ కన్నులకు కనబడను, నీవు వెర్రి మాటలు పలుకుదువు. రెండవది, దేవుని బిడ్డల యొక్క నోటి మాటలు విషపు మాటలలాగా, సర్పపు మాటల్లాగా ఎవరిలో నుంచి వస్తున్నాయి అంటేనంట, ఇక్కడ అంటున్నాడు కదా, త్రాగుబోతులు. ఎవరికైనా త్రాగుబోతులు ఉంటే, మద్యపానీకులు ఉంటే, మత్తుని కలిగించే వాటికి అలవాటు పడిన వారు ఉంటే, వారిని గురించి మాట్లాడుతూ దేవుని వాక్యం అంటుంది కదా, వారి నోటి మాటలు ఎలా ఉంటాయి అంటే, వారు మాట్లాడితే తాగుబోతుల నోట్లో నుంచి వచ్చే మాటలంట కట్ల పాములాగా వస్తాయి అంట. ఎట్టొస్తాయి అంటే అండి, వాళ్ళ మాటలు ఎట్టుంటాయంట, కట్ల పాము లాంటి మాటలు మాట్లాడతారంట. వాళ్ళు వెర్రి మాటలు లాంటి కట్ల పాముల విషయం లాంటిది విషయం చెబుతారంట. ప్రియ దేవుని బిడలారా, దేవుని సన్నిధిలోనికి నువ్వు వస్తున్నావు, నీ నాలుక క్రింద ఒకవేళ నీవు కూడా మత్తురాలుగా ఉన్నావా, మద్యపానమునకు అలవాటైన వారు ఎవరైనా ఉంటే వారిని గురించి జ్ఞాపకం చేసుకుని వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సింది ఏంటి అంటే, వారి నోటి యొక్క మాటలలో వెరితనం ఉండడానికి కారణం ఏంటి అంటే, వారి నోటి వచ్చే మాటలు ఎలా ఉంటాయంట, ఎప్పుడు తాగుబోతే వాళ్ళు మాటలు పట్టించుకోకూడదు, తాగిన వాళ్ళ మాటలు ఏం చేయకూడదంట, సీరియస్గా తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ వెర్రి మాటలు మాట్లాడతారంట. వాళ్ళు ఏం చేస్తారంట, వెర్రి. కానీ వాళ్ళు మాట్లాడే ఒక్కొక్క మాట ఎలా ఉంటుందంటేనంట, కట్ల పాముల విషయం అంత ఉంటుందంట. వాళ్ళ నోట్లో నుంచి మాటలు ఎట్లా వస్తాయంట, కట్ల పాముల్లోనున్న విషయం ఎలా కట్లు కట్లుగా పడతారో అట్లా కట్లు కట్లుగా వచ్చిద్దో, త్రాగుబోతుల నోట్లో నుంచి వచ్చే మాటలు కూడానంట అలానే ఉంటాయంట. భక్తిహీనుల యొక్క నోట్లో నుంచి వచ్చే మాటలు, అబద్ధికుల నోట్లో నుంచి వచ్చే మాటలు, దుష్టుల నోట్లో నుంచి వచ్చే మాటలు కట్ల పాములు లాంటి మాటలు, మిడిలాగు లాంటి విషయం. అందుకనే మనము గడిచిన వారం కూడా ధ్యానం చేసిన దేవుని నాలుకను గురించి సహోదరి చెప్పున్నారు. రోమా పత్రిక 3వ అధ్యాయ భాగములో, రోమా పత్రిక 3వ అధ్యాయ భాగము, రోమీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమా పత్రిక 3వ అధ్యాయ భాగము, రోమా పత్రిక 3వ అధ్యాయము 13వ వచన భాగమును చదువు. వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేదురు, వారి పెదవుల క్రింద సర్పమున్నవి. దేవుని బిడలు జ్ఞాపకం చేసుకోవాలా, దేవుని నీతిమంతుడు ఒక్కడు లేడు, మేలు చేయవారు ఒక్కరు లేరు. భూమి మీద దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎవరు కనబడటలేదు, దేవుని దృష్టికి ఎవరు పరిశుద్ధులుగా కనబడలేదు, దేవుని దృష్టికి ఎవరు కూడా యోగ్యులుగా కనబడతలేదు. అందరూ కూడా ఎలా ఉన్నారంట, పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమని. అందరిలో కూడా పాపం ఉన్నది. పరిశుద్ధులు అనుకున్న వారు చాలాసార్లు అనుకుంటాం కదా, మనము దావీదు గారిని గురించి మనం ధ్యానం చేసినప్పుడు, నాలో ఏ దుష్కార్యము లేదయ్యా, నాలో ఏ పాపము లేదయ్యా అన్న దావీదు గారికి కూడా ఒక స్థాయిలో ఎక్కడ పడిపోయాడంటేనంట, అబద్ధములాడు పెదవుల చేత, మోసకరమైన నాలుక చేత ఆయన ఏమైపోయాడంట, పడిపోయాడంట. దానిని బట్టి ఆయన పడిపోయినప్పుడు తన ప్రాణానికి ఆయన చెప్పుకుంటున్నాడు. ఎవరినో అంటలేదు, ఎవరినో నీ వల్ల నా వల్ల వారి వల్ల అంటలేదు. ఆయన ఏమంటున్నాడంటే, తనను తానే ఏం చేసుకుంటాడంట, సరి చేసుకుంటున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము వ్రాస్తూ అంటాడు కదా, కీర్తనల భాగము 140వ కీర్తన 140వ కీర్తన 3వ వచన భాగములో చెప్తూ అంటున్నాడు కదా, పాము 526వ పేజీ 526వ పేజీ 3వ వచనం, పాము నాలుక వలె వారు తమ నాలుకను వాడి చేదురు, వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది అన్నాడు. దావీదు గారు భక్తిహీనుల గురించి
గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఆయనకి అర్థమైంది ఏంటి అంటేనంట, భక్తిహీనుల యొక్క నోటి నుండి వచ్చేటువంటి మాటలు వాళ్ళ నాలుకను ఎలా ఆడిస్తున్నారంట, పాముల్లాగా వారి నాలుకనంట ఆడిస్తున్నారంట. వారి పెదవుల క్రింద ఏముంది అంట, సర్పం ఉందంట. పెదవుల క్రింద ఏముందంట? ఇప్పుడు మన పెదవుల కింద ఏముంది? మన నోట్లో కత్తులు ఉన్నాయి, సర్పం ఉన్నాయా లేవా? చెప్పండి, లేవంటారా? మన నోటి మాటలు అలా ఉన్నాయి. దావీదు గారు దేవుని సన్నిధిలోకి వచ్చి ఏమడుగుతున్నాడు, ఏం ఒప్పుకుంటున్నాడు? అయ్యా, నేను నోటి మాటతో ఒకప్పుడైతే అన్నాడు, నా నాలుకతో నేను పాపము చేయకుండానట్లు అయ్యా నా మార్గాలు నేను సరి చేసుకుంటానంటున్నాడు. ఇప్పుడేమో ఏం ఒప్పుకుంటున్నాడు? ప్రభువా, నా నాలుకతో నేను ఏం చేశాను? పాపం చేశాను. అబద్ధమాడే పెదవులు నాకున్నాయ్యా, మోసకరమైన నాలుక నాకుంది, నాకు తంగేడు నిప్పులే సరిపోతాయి. నీ బాణాలతో నేను ఏం చేయబడతాను? కొట్టబడతానయ్యా. నాకు సమాధానం కోరుతున్నాను, కానీ సమాధానం వస్తుందా నా దగ్గరికి? రావట్లేదు, యుద్ధమే కలుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేసి సరి చేసుకోవాలా? నా నోటి మాటలు. చూడండి 41వ దావీదు కీర్తనలో ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, చూడండి 41వ దావీదు కీర్తనల భాగములో ఆయన రాస్తూ ఆయన మాట్లాడుతూ అంటున్నటువంటి మాటలు 141వ దావీదు కీర్తన 5వ వచన భాగమును చదివితే 3 నుంచి చదవ. యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారా మనకు కాపు పెట్టము. పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకున్నట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనియకము. వారి రుచికల పదార్థములకు నేను తిరగకుందును గాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అటు అభిషేకమును త్రోసివేయందుకు నేను కాక అంటున్నాడు కదా దావీదు గారు. ఈ 146 ప్రార్థనలోకి వచ్చిన తర్వాత 41 ప్రార్థన మనమంటే, నా ప్రార్థన ధూపము వలె, నేను చేతులెత్తుట నైవేద్యం వలె నువ్వు అంగీకరించదు గాక అంటున్నాడంటే, ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే ముందు ఎక్కడ పడిపోయాడని తెలుసుకుంటున్నాడు? ఆయన నోటి మాట దగ్గర. దావీదు గారంట నోటి మాటల చేతంట ఆయన పడిపోయాడంట. ఎందుకు అంటే కనుక, నేను ఆ సందర్భాలన్నీ చెప్తే సరిపోతుంది, చాలా సమయం పట్టింది, కానీ నేనే చెప్పను. చాలాసార్లు యాకోబు గారి దగ్గర అబద్ధాలు ఆడడానికి ప్రేరేపించబడ్డాడు. బెత్షెబా విషయంలో ఏం చేశాడు? ఆయన అబద్ధాలు ఆడాడు. ఆకీషు రాజు దగ్గర ఆయన ఏం చేశాడు? అబద్ధాలు ఆడాడు. చాలా సందర్భంలో దావీదు గారి పరిస్థితులను బట్టి ఏం చేశాడు అంటేనంట, అబద్ధమాడి మోసపు మాటలు చెప్పేశాడంట. అది చెప్పడం వలన ఆయనకి వెలుపటికి ఆయన రాజుగా ఉన్నాడు, వెలుపటికి భక్తి కలిగిన వాడుకున్నాడు, వెలుపటికి అంతా బాగున్నట్టున్నాడు. కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఆత్మ ఎలా ఉంది అంటే, తన ప్రాణము దేవునికి బహుదూరమైనట్లుగా ఉన్నది. అంతేకాదండి, ఆయన చేసిన తప్పు విషయంలో, యాకోబును చంపించవలసిన విషయంలో, మరి ఎప్పుడైతే యూరియా గారిని చంపించవలసిన విషయంలో యోవాబుకి ఎప్పుడైతే లెటర్ రాశాడో, యోవాబు గారు దాన్ని చాలా ఏం చేశాడంటే, ఆ లెటర్ తీసుకొని దాన్ని బట్టి చాలాసార్లు దావీదు గారిని బ్లాక్మెయిల్ చేశాడు. మీరు బైబిల్ చదివితే మీకు తెలుస్తాయి. మరి ఒక ఏం రాశాడు? యోవాబును యుద్ధంలో ముందు పెట్టు అని యూరియా గారిని యుద్ధంలో ముందు పెట్టు అని యోవాబుకి లెటర్ రాస్తే పెట్టేశాడు. పెట్టిన తర్వాత ఇంకొక వారు యోవాబుకు ఇష్టము లేని వారి విషయంలో యోవాబు గారు దావీదు కంటే వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని పోయి చెప్పమన్నాడంట. నేను చేశానని చెప్పండి, ఉరియాని చంపేశానని చెప్పండి అంటే, ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు, ఒక వ్యక్తి అబద్ధాన్ని నమ్మినప్పుడు, అబద్ధాన్ని కల్పించుకున్నప్పుడు, మోసాన్ని నాలుకతో మాటలతో వినియోగపరిచినప్పుడు, ప్రియులారా, నీ నోటి మాటలు, అందుకని దావీదు గారు అంటున్నాడు, దీనిని బట్టి నేను సమాధానాన్ని కోరుతున్నా కూడా నా దగ్గరికి ఏమి రావట్లేదు, యుద్ధ
యుద్ధమే వస్తుంది. ఎందుకు కుమారులు విరోధంగా నిలబడ్డారు? ఎందుకు దావీదు గారికి విరోధముగా కొడుకులే నిలబడ్డారు? ఎందుకు దావీదు గారికి విరోధముగా తన ఇంటి వారు వ్యతిరేకులయ్యారు? ఎందుకు ఇజ్రాయేలు 10 గోత్రాలు, 2 గోత్రాలు, యోధా గోత్రము, బెన్యామీను గోత్రము తప్ప మిగతా 12 గోత్రాలు దావీదు గారికి విరోధంగా వెళ్ళారంట. ఎందుకు వెళ్ళారు? 12 గోత్రాల్లో 10 గోత్రాలు దావీదు గారికి విరోధంగా నిలబడిపోయారంట. ఎందుకు ఇంటిలో ఉండే శత్రువులు లేచారు? ఎందుకు దావీదు గారికి ఏదైనా స్థిరమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు యోవాబు వచ్చి నిలబడి తన ఆలోచన చేసేవాడంట. ఎందుకు ఇదంతా తెలుసా? ఈ కీర్తన అందుకనే రాసుకున్నాడు. ఎందుకంటే నేను నా నోటి మాటలను ఏం చేసుకోలేకపోయాను, సరి చేసుకోలేకపోయాను. నా నోటిని, నా నాలుకను పాపము చేయకుండా ఏం చేయలేకపోయాను, కాపాడుకోలేకపోయాను. నేను అబద్ధములు ఆడాను, నేను మోసం చేశాను, మోసకరమైన మాటలు చెప్పాను, కపటపు మాటలు చెప్పాను. అందువలనే ఈ రోజున నాకు ఏ శిక్ష తగ్గిందని దావీదు గారు ఒప్పుకుంటున్నాడంటే, తంగేడు నిప్పులతో దేవుడు నన్ను కాలుస్తాడు. నేను కేదారులో మెషెక్కులో ఉంటాను. ఈ మెషెక్కు కేదారు అనే 2 ప్రాంతాలు ఎక్కడి అంటే ఇష్మాయేలీల యొక్క క్లెయిన్లో ఉంటాయి. ఇష్మాయిలీట్స్ వాళ్ళంటే ఏంటి? ఆయన పరిస్థితి ఎక్కడుందంటే దేవుని మందిరంలో ఉండవలసిన వాడు, దేవుని ప్రజలను ఆశ్రయించవలసిన వాడు, తను ఎక్కడున్నట్టు కనపడుతుందంటే తనకి ఎక్కడున్నట్టు ఉందంటేనట మెషెక్కు అనేది ఒక వ్యక్తి పేరు. మెషెక్కు అనేది ఒక వ్యక్తి పేరు. ఎవరు అంటే కనుక ఈ మెషెక్కు అనే ఆయన ఎవరు అంటే కనుక మరి నోవహుకు పుట్టినటువంటి కుమారుల్లో యాపేతు అనేటువంటి నోవహు కుమారుల్లో షాము, హాము, యాపేతు ఉన్నారు కదా. ఆ యాపేతుకు పుట్టినటువంటి కొడుకులలో ఒక కొడుకే ఈ మెషెక్కు. ఈ మెషెక్కు ఎవరు అంటే కనుక నిమ్రోదు సంతానానికి. నిమ్రోద్ అంటే దేవునికి విరోధమైనటువంటి ఆలోచన ప్రారంభము అనేది అంటే దేవుని మీద తిరుగుబాటు, దేవునికి దూరంగా ఉండాలన్న ఆలోచన అనేది ఈ మెషెక్లో నుంచే ప్రారంభమైంది. అందుకనే దావీదు గారు అంటున్నాడు కదా, నేను ఎక్కడున్నాను అంటే గనక మెషెక్లో ఉన్నాను. ఈ కేదారు అనేది ఇష్మాయేలీల యొక్క ప్రాంతంలో ఒకటి ఇది కేదారు. ఎందుకు కేదారు అంటున్నాడంటే ఇష్మాయేల్ యొక్క స్వభావం ఏంటి? ఆయనకున్నదంటేనంటే అందరూ యుద్ధం అంటే ఈయన మాత్రం ఏమంటాడంట, తథ్యం అంటాడంట. అందరికి దేవుని పిల్లలకు విరోధంగా ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటేనంట తన మడిమెను ఎత్తుతాడు. ఎంత సమాధానం కోరినా కూడా ఏం ఆలోచిస్తాడు అంటేనంట వైరాన్ని కోరుకుంటాడు. ప్రియులారా, నీకు శత్రువులు నిర్హేతంగా వస్తున్నారు. నీ చుట్టూ యుద్ధ పరిస్థితులు ఉన్నాయి. నువ్వు సమాధానాన్ని కోరుకుంటున్నా కూడా నీకు సమాధానం కలగటలేదు. నీవు ప్రేమను చూపిస్తున్నా కూడా ప్రేమ దొరకటం లేదు. నువ్వు మంచిగా ఉండాలనుకుంటున్నా కూడా మంచిగా ఉండలేకపోతున్నావు. కారణం ఏంటో పరిశీలించుకో. ఒకవేళ నీ నోటి మాటలు కూడా దేవుని దృష్టికి విరోధముగా, దావీదు గారు అదే అన్నాడు, నీతిమంతులు నన్ను కొట్టాలయ్యా. ఎవరు కొట్టాలని కోరుకుంటున్నాడు? ఎవరిని తృణీకరించొద్దనుకుంటున్నాడు? నీతిమంతులు నన్ను కొట్టాలా, నాకు ఉపకారం అంటున్నాడు. నాకు గద్దించుట నాకేంటన్నాడు? తైలాభిషేకం అంట. అసలు ఈ అభిషేకాలు ఎవరైనా కోరుకుంటారా? చెప్పండి అమ్మ, ఈ అభిషేకం ఎవరైనా కోరుకుంటారా అన్నాడు దావీదు గారు. ఎందుకు అన్నాడు? నీతిమంతులు నన్ను కొట్టాలా, నీతిమంతులు నన్ను గద్దించాలా, అది నాకు అభిషేకం అన్నాడు. ఆ అభిషేకం నేనేం చేయకూడదు అన్నాడు? త్రోసివేయకూడదు. ఎందుకు త్రోసివేయకూడదు అంటున్నాడు అంటే తన నోటి మాటల వలన తను ఆత్మీయంగా ఎక్కడ పడిపోయాడు. ప్రియులారా, మన నోటిలో కూడా కత్తులు వంటి మాటలు, మన నోటిలో కూడా విష సర్పములు గనుక ఉంటే ఈ కత్తిపోటు వంటి మాటలు, ఈ విష సర్పములని మాటలు
ఎవరు మాట్లాడతారు? ఎవరు నోట్లో నుంచి వస్తాయి అంటే ఈ కుటిలమైన మాటలు ఎవరిలోంచి ఉంటాయి? ఇద్దరిలో నుంచి వస్తాయి. ఈ ఇద్దరు జ్ఞాపకం చేసుకుని ఎవరు అంటే ఒకళ్ళు భక్తిహీనులు. ఎవరి నోట్లో వస్తాయంటండి? ఈ అబద్ధాలు, అబద్ధపు మాటలు, మోసకరమైన మాటలు ఎవరి దగ్గర నుంచి వస్తాయి అంటేనంట, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావంటే ఏదో నువ్వు సరదాకి అబద్ధం ఆడుతల్లా, నువ్వు మోసకరమైన మాటలు నీ దగ్గర తెలియకుండా నువ్వు మోసకరమైన మాటలు మాట్లాడుతున్నావంటే ఏదో నువ్వు ఆ టైంకి ఏదో గబక్కలు మాట్లాడాలని నువ్వు మాట్లాడలా. ఇంటర్నల్గా నీలో ఏముంది అంటేనంట భక్తిహీనత. అదే మనము చదివినటువంటి వాక్య భాగములో చూడండి ప్రియులారా, ఇంతకు చదివినాము కదా 59వ కీర్తనల భాగం, 58వ కీర్తన 3వ వచన భాగములు అంటున్నాడు కదా, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధులు కలిగి ఉంటారంట. పుట్టిన తోడనే వారు అబద్ధములు ఆడతారు. భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు పుట్టిన తోడనే, పుట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఏం వస్తాయంట? భక్తిహీనులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనలో భక్తిహీనత అనేది ఉన్నది అంటే, మేము చాలాసార్లు మీకు చెప్పినా, భక్తిహీనత అనేది మనలోనే ఉంటుంది. ఇది వెలుపల వాళ్ళలో ఉంటుంది. భక్తిహీనత అనేది సంఘస్థుల్లోనే ఉంటుంది, విశ్వాసులమని చెప్పుకునే వారిలోనే ఉంటుంది, భక్తులని చెప్పుకునే వారిలోనే ఉంటుంది, మందిరాల్లో వచ్చే వాళ్ళలోనే ఉంటుంది, ఉపవాసాలు చేసే వారిలోనే ఉంటుంది, బల్లలోకి వచ్చే వారిలోనే ఉంటుంది, ప్రార్థన చేసే వాళ్ళలోనే ఉంటుంది. అంటే ఎన్ని పైకి చేస్తారు కానీ వాళ్ళలో ఏముంటుందంటే తెలియకుండానే భక్తిహీనత ఉంటుంది. భక్తిహీనులు నోట నుండి వచ్చే మాటలు, నువ్వు ఊరికి అబద్ధాలు చెప్పగలుగుతున్నావు, అబద్ధాలు మాట్లాడగలుగుతున్నావు, లేని ఉన్నటిని కల్పించగలుగుతున్నావు, ఉన్న అబద్ధాన్ని ధైర్యంగా చెప్పేస్తున్నావు. నువ్వేదో అబద్ధం మాట్లాడినట్టు కాదు ప్రియులారా, ఏదో ఆ సమయానికి నువ్వు తప్పించుకున్నట్లు కాదు. నీలో ఏముంటే అలా మాట్లాడగలవు? నువ్వు ఎలా ఉంటావు? నువ్వేముంటే అబద్ధం మాట్లాడగలవు? అబద్ధము నీ నాలుక మీదకి వచ్చింది అంటే, అబద్ధము నీ పెదవుల మీదకి వచ్చిందంటే నీ హృదయంలో ఏముంది? భక్తిహీనత ఉన్నది. అందుకని అంటాడు కదా సామెతల గ్రంథము 15వ అధ్యాయం 28వ వచన భాగములు అంటున్నాడు కదా, సామెతల గ్రంథము భక్తి చదువమ్మా. భక్తిహీనుల నోరు చెడ్డ మాటలను ఏం చేస్తుందంట? భక్తిహీనుల నోట్లో నుంచి వచ్చే అన్ని ఏ మాటలు అంటండి? చెడు మాటలే, చెడ్డ మాటలు కృమ్మరిస్తాం, అబద్ధములాడతాం, మోసకరమైన మాటలు మాట్లాడతాం, కపటముగా నాలుకను కపటమైన మాటలు మాట్లాడతామంట. మన భక్తిహీనుల యొక్క మాటల్లో కూడా ఏముంటుందంట? కపటం ఉంటుంది, కపటంగా మాట్లాడతారంట. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నేను బాగున్నాను, నేనేం మాట్లాడతలేదు అనుకోబక్కండి. కొంతమంది పైకి మాట్లాడరు, హృదయాలన్నీ మాటలే. భయంతోనో కొందరు ఏం చేయరు, భయంతోనో పెడతారనో కొడతారనో ఏం చేయరు, మాట్లాడరు. కొంతమంది ఉంటారు, ఏమైనా మాట్లాడితే దెబ్బేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఏం చేయరు, మాట్లాడరు. కానీ గొణుగుతూ ఉంటారు. ఏమంటుంటారు? గొణుగుతూ ఉంటారు. లోపల ఏం చేస్తుంటారు? శాపాలు పెడతా ఉంటారు. లోపల ఏం చేస్తూ ఉంటారు? నువ్వు వట్టయిపోతావు అని బాగా తీర్పులు తీరుస్తుంటారు. చెడ్డ మాటలన్నీ వల్లి వేస్తున్నారు. అంటే నువ్వు ఇట్లా గొణుగుతున్నావు, నువ్వు చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు కపటమైన మాటలు మాట్లాడుతున్నావు, మోసకరమైన మాటలు మాట్లాడుతున్నావు, అబద్ధాలు కల్పించగలుగుతున్నావు. ఈ స్థితిలో నువ్వు ఉన్నావంటే నీకు ఈ మాటలు రావడానికి మూలం నీలో ఏమున్నట్ట? భక్తిహీనత అనేది ఉంటే నువ్వు భక్తిహీనతను కనుక సరి చేసుకోకపోతే, భక్తిహీనత అనే జబ్బును కనుక బాగు చేసుకోకపోతే, ఈ భక్తిహీనత అంటే వ్యాధిని కనుక నువ్వు సరి చేసుకోకపోతే యేసయ్య దగ్గరకు వచ్చి ఈ భక్తిహీనతను బాగు చేసుకోలేదు అంటే భక్తిహీనులైనటువంటి వారు చెరలోకి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారంట? ఎలాగ దావీదు గారు ప్రార్థన చేసుకుంటున్నాడు, తన స్థితిని బట్టి తాను ఎలాగున 143వ కీర్తనలో ఆయన సరి చేసుకుంటున్నాడు, 140వ కీర్తనలో ఆయన సరి చేసుకుంటున్నాడు. అంటే తాను ఎవరి మధ్య ఉన్నాడు, తాను ఎలాగున భక్తిహీనులకు
దుష్కార్యములు చేయవారికి ఆయన నోటి మాటితో సమ్మతించడాన్ని బట్టి ఆయన కూడా ఏమాడాల్సి వచ్చిందంట? అబద్ధాలు ఆడాల్సి వచ్చింది, మోసం చేయాల్సి వచ్చింది, ఆయన కూడా కపటముగా ఉండాల్సి వచ్చింది. వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఈయన మాత్రం ఎక్కడున్నాడంట అన్నాడు కదా, నా ప్రాణము దేవుని అంటి లేదు. ఇప్పుడు నా ప్రాణాన్ని ఎవరంటున్నారంట? ఆయన ప్రాణాన్ని, దావీదు గారి ప్రాణాన్ని ఎవరంటున్నారన్నాడు? అబద్ధ మోసకరమైన నాలుక, అబద్ధమా, కపటమా, నా ప్రాణాన్ని నువ్వు ఎలా అంటుకున్నావు? ఆయన ప్రాణం ఎప్పుడు దేవుని సమ్మతించేది, ఆయన ప్రాణం ఎప్పుడు దేవుని అంటి పెట్టుకొని ఉండేది, ఆయన ప్రాణం ఎప్పుడు దేవుని వెంటాడుతూ ఉండేది, ఆయన ప్రాణం ఎప్పుడు దేవుని ఆనందించేది. ఇప్పుడు ఆయన ప్రాణం ఏమైపోయిందంటే, ఎవరి దగ్గరికి వెళ్ళిపోయిందంటే, ఆయన ప్రాణంలోకి ఏముందంట? అబద్ధము, మోసం ఉంది. కారణం ఏమొచ్చేసింది ఆయనలోనికి? భక్తిహీనత. ఇప్పుడు ఏడుస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఇప్పుడు ఆ బాకా లోయను ఏం చేస్తున్నాడంట? జలమయంగా చేస్తున్నాడు. చూడండి, ఇంకొక మాటని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచన భాగమును చదువు. కుటిలమైన మాటలు పలుకువాడు పలికి మాలిన వాడును దుష్టుడనై ఉన్నాడు. చాలండి. రెండవది దుష్టుడు నోటి నుంచి వచ్చే మాటలు ఎప్పుడు ఎట్లుంటాయంట? దుష్టులు మాట్లాడే మాటలు ఎప్పుడు ఎట్లుంటాయంట? కుటిలమైన మాటలు. దుష్టులు అంటే ఎట్ట మాట్లాడతారంట? దుష్టుల నోట నుండి వచ్చే మాటలు ఎప్పుడు కుటిలంగా ఉంటాయట, కపటంగా మాట్లాడతాడు దుష్టుడు. మీకు అర్థం అవడం కోసం, సర్పము ఏదైనా వనలోకి వచ్చింది. ఏదైనా వనలోనికి వచ్చి ఎట్లా మాట్లాడింది? అవ్వమ్మ దగ్గరికి వచ్చి, నేను సాతాను వచ్చాను, నేను మిమ్మల్ని రాజులుగా చేస్తాను, అధిపతులుగా చేస్తాను, నేను మీకు అన్ని ఇస్తానని చెప్తుందా? చెప్పలేదు. ఏంటి? మీ దేవుడు అది మిమ్మల్ని తినొద్దన్నాడా? అవునమ్మా, మమ్మల్ని తినొద్దన్నాడు దేవుడు. ఎందుకు? తింటేనేమో చచ్చిపోతాం అంటే, అవునా? అలా లేదు, అది తింటే సావరే, అది తింటే మీకు దేవదూతల వంటి వారు అవుతారు కదా. అది చెప్పలేదా? ఇప్పుడు ఆమెకి ఏం ఆశ పుట్టింది? దేవదూతలం అయిపోతాం. అవ్వమ్మకి ఏం ఆశ వచ్చేసింది? అది తింటే మేమేమైపోతాం? దేవదూతలం అయిపోతాం. కుట్టిలమైన మాట. సేవకులకు మాట చెప్తారు, అమ్మా మీరు లంచాలు పుచ్చుకోబాకండి, వడ్డీలకి ఇవ్వకండి, తప్పుడు పనులు చేయబాకండి, అబద్ధాలు ఆడబాకండి, మోసం చేయొద్దంట. సేవకులు అంతే చెప్తారు. 10,000 వడ్డీ ఇస్తే 1,000 రూపాయలు నీకు తీసుకొచ్చి ఏం చేస్తాడు? నెలొచ్చే తల్లికి నీకేముంది? నువ్వు 10,000 వడ్డీకి ఇస్తే నీకు నెలకి ఏమొస్తుంది? 1,000 రూపాయల వడ్డీ వస్తుంది. వాళ్ళంతే చెప్తారులే, నీ బాధ, నీ మోకాళ్ళ నొప్పులు, నీ నడుము నొప్పులు వాళ్ళకి తెలుసా అంటారు. ఇలాంటి పనులు చేస్తారు. చేసి చివరికి అసలు వడ్డీ కూడా పోగొట్టుకునే వాళ్ళు ఎంతమందో, అంటే దేవుడు ఒక మాట, వడ్డీలకు ఇవ్వద్దు, అక్రమము చెయ్యొద్దు, అన్యాయం చెయ్యొద్దు, మోసం చెయ్యొద్దు, ఒకరి ఆశించొద్దు, నీతిగా బతకండి, పరిశుద్ధంగా బతకండి, యథార్థంగా బ్రతకండి, మీరు అబద్ధాలను నమ్ముకోవద్దని దేవుని సేవకులు చెప్తుంటే ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ మాటలు కానీ సాతాను ఏం చేస్తుందంట, దుష్టుడు ఏం చేస్తాడంట? కుటీలమైన మాటలు మాట్లాడతాడంట. ఇది నా జీవితంలో నేను అనుభవించానండి. నేను చెప్తుంటే ఆమె అంతే చెప్పిద్ది, నా పక్కనే అంటున్నారు, జ్యోతిర్మయ్య గారు అంతే చెప్పిద్దిలే, నువ్వు అయ్యి టీని గమ్ముని పక్కకు రా అంటున్నారు. ఎందుకు? అమ్మ వడ్డీలు ఇవ్వకండి అమ్మా, మీరు పాడైపోతారమ్మా, న్యాయంగా సంపాదించబాకండి అమ్మా, పాడైపోతారంటే మాకు బతుకు తెరవదని చెప్పారు. ఈ రోజున అస్సలు సున్నాలోకి వెళ్ళిపోయి ఉంటారు చాలామంది. చెప్పకుండా ఎప్పుడు లేవండి.
చెప్పకుండా ఎప్పుడూ లేము. అన్యాయం పిల్లలకి చెప్తూ ఉంటాం, యవనస్తులారా జాగ్రత్త, మీరు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, స్వచిత్తాన్ని మీరు చేయొద్దు, దేవుని చిత్తానికి లోబడండి. మీ జీవిత భాగస్వాముల్లో కానీ, మీరు నడుచుకునే మార్గముల విషయంలో కానీ, మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ, ఇది దేవుని చిత్తం, ఇలా ఉండండి అని చెప్తూ ఉంటాం. కానీ ఎలా ఉంటుంది? మేము ఇప్పటి కాలానికి మా ఇష్టమే, మీరంతే, మీరు ఆ జనరేషన్లో ఉన్నారు, మేము ఇప్పుడు ఏ 2.0 ఏ జనరేషన్లో ఉన్నాము? ఈ జనరేషన్లో ఉన్నాం. ఈ జనరేషన్కి తగినట్టుగా ఎన్ని జనరేషన్లు అయిన వాక్యం మారిందా? ఆదామవ్వ మారారా? ఎన్ని జనరేషన్లకైనా సర్పం మారిందా? దేవుడు మారారా? మారలా. వాక్యం మారిద్దా? మారదు. దేవుని పిల్లలు దేవుని అందుకనన్నాడు, దుష్టుడు ఎప్పుడు కుటీలమైన మాటలతో, మోసకరమైన పనికిమైన మాటలతో మీ దగ్గరికి వస్తాడు. మనం ఎవరి మాట వింటాం? లోకం మాటలు, లోకస్తుల మాటలు, లోకపు జనుల సలహాలు, లోకపు పోకడలు. ఇవి విని మన నోటి కింద కూడా ఏం తెచ్చిపెట్టుకుంటామంట? చక్కగా విషయాన్ని పెట్టుకుంటాం. మన మాటల్లో కూడా ఏమొచ్చేసిందంట? ప్రియులారా, ఒకవేళ దుష్టత్వము, దుష్టుడు గనక నీలో ఉంటే, దుష్టుడు నీలో ఉంటే నీవు కుటిలంగా మాట్లాడతావు, కపటంగా మాట్లాడతావు, పనికి మాలిన మాటలు మాట్లాడతావు. మీరు సామెతల గ్రంథం చదువుతూ ఉంటే ఆ కలహప్రియుని గురించి, అసలు కలహప్రియుడు అనేవాడు ఎక్కడుంటాడు? నేనన్నాను, ఈ దావీదు గారు అన్నాడు, నేను కలహప్రియుని దగ్గరే ఉన్నాను అన్నాడు. అసలు కలహప్రియుడు ఎక్కడుంటాడు? ఎవరిలో ఉంటాడు కలహప్రియుడు? కోపిష్టోళ్ళలో ఉంటాడంట కలహప్రియుడు. ఎవరిలో ఉంటాడంట? కోపిష్టోళ్ళలో ఉంటాడంట కలహప్రియుడు. ఎప్పుడు కోపం అనేది కనుక నువ్వు మానుకోలేదంటే నీళ్ళు ఎవరు తిష్టేసుకొని కూర్చొని ఉంటారంటేనంట కలహప్రియుడు. మూర్ఖుడిలో ఉంటాడంట కలహప్రియుడు. మూర్ఖత్వం అనేది కనుక గుణపరుచుకోలేదనుకో మూర్ఖుళ్ళు ఎవరు ఉంటారంటేనంట కలహప్రియుడిలో ఉంటాడంట. కలహప్రియుడు ఇంకెవరిలో ఉంటాడంటే కొండ చెప్పే వాళ్ళల్లో. ఇవన్నీ సామెతలో ఉన్నాయి. ఇవన్నీ నేను చూపిస్తే టైం అయిపోయిద్దని నేను చెప్పట్లా. కొండగాడులు కొండ చెప్తారు. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు ఇక్కడ, ఎక్కడ మాటలు అక్కడ వదిలేయడం నేర్చుకోవాలి దేవుని పిల్లలు. ఎక్కడ మాటలు ఎక్కడ అంటే వాక్యం కాదు, మీరు బాగా వాక్యాన్ని వదిలేస్తున్నారు, మిగతా మాటలన్నీ పట్టుకుంటున్నారు. వాక్యం పట్టుకొని మనం బూరలాగా ఓదాలా. ఈ రోజున నేను వాక్యం విన్నావు, నువ్వు చెప్పు. కొండలు ఎవరైనా కనుక అక్క ఆమె ఇట్టంటక్క, అమ్మా వాళ్ళు ఇట్టంటమ్మా అని చెప్పారు అనుకో, నువ్వు వాళ్ళ గురించి నా చెప్పబాక, నీ మనసు పాడు చేసుకోవడం ఎందుకు? వాళ్ళ గురించి చెప్పబాక ఒకళ్ళని అంటారా? నాకు చెప్పొద్దంటారా? అనాము. కొండలు చెప్పేవాళ్ళు మూర్ఖులు, కోపిష్టోళ్ళు. వీళ్ళతోనే ఎవరుంటారు అంటేనంట కలహప్రియుడు ఉంటాడంట. కలహప్రియుని మన దగ్గర పెట్టుకొని, కలహప్రియుని మన ఒంట్లో పెట్టుకొని, కలహప్రియుడికి మనం అంతరంగంలో పూజ చేస్తా, కలహప్రియుడితో సహవాసం చేస్తా, కలహప్రియుడి దగ్గరే ఉంటా. ఇప్పుడు మనం దేవుని ఏమంటున్నాం? అయ్యా నాకు సమాధానం ఈ ప్రభువా, సమాధానం ఈ ప్రభువా. ఏం కావాలా మనకి? సమాధానం కావాలా? ప్రార్థన చేస్తే ఏం చేయాలి? దేవుడితో మాట్లాడేయాల. ప్రియులారా, కలహప్రియుడు మనలో నుంచి బయటికి పోవాలా? కలహప్రియుడు మనలో నుంచి వెళ్ళాలి అంటే మనము ఎవరిలాగా ఉన్నాం? మన నోటి మాటల్లో ఏమున్నాయి? ఒకవేళ మనము దుష్టులంట ఎలాంటి వారుగా ఉంటారంటే యెషయా గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది చూడండి ప్రియులారా. ఈ మాటను జ్ఞాపకం చేసుకున్న యెషయా గ్రంథము 26వ అధ్యాయము 10వ వచన భాగము. యెషయా గ్రంథము. దుష్టులకు దయ చూపినను వారు వారి నీతి నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్మ్యము ఆలోచింపక అన్యాయము. దుష్టులు ఎలా ఉంటారంట? భక్తిహీనులు దుష్టులు ఎట్లా అంటుంటారంటే బాగోదండి, ఎంత నేర్చుకున్నా కూడా మారంట వీళ్ళు. ధర్మశాస్త్రంలో నివసించినా కూడా దేవుని యొక్క మహాత్మ్యమును ఏం చేయరంట? ఆలోచించరు.
అందుకని యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఒక మాట చెప్తున్నాడు. చూడండి, ఈ మాట చెప్పి ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 34 నుంచి. మత్తయి సువార్త 12వ అధ్యాయము మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచన భాగం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచన భాగం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండిన దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిలో నీ హృదయం అనే ధననిధి గనుక చెడ్డ విషయాలు ఉన్నాయనుకో, నీ హృదయంలో చెడ్డ విషయాలు ఉన్నాయనుకో, నీ నోరు కూడా ఏం మాట్లాడుద్దంట? చెడు విషయాలనే మాట్లాడేది. నువ్వు చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు. ఎంతమంది ఇక్కడ బాగబూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు? కోపం వస్తే ఎవరు బాగబూతులు తిడతారు? చెప్పండి. లేరా? అసలు బూతులు రావా? అందరు తల్లంచారు అంటే చాలా సంతోషం. ఎవరు అబద్ధాలు మాట్లాడుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మోసమైన మాటలు కుటిలమైన మాటలు మాట్లాడుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మోసకరమైన నాలుక లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏం చేతులు ఎత్తలేదు, అటు ఇటుగా ఉన్నారు. అంటే అందరూ సర్ప సంతానమేనంటారా? అందరూ సర్ప సంతానమేనంటారా? మనకి బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు? పరిశుద్ధ పర్వతం ఎక్కాల్సిన వారు, పరిపూర్ణంగా ఉన్నతమైన బహుమానానికి పిలువబడిన వారా, కిరీటాల కొరకు పరిగెత్తుతున్నాం. కిరీటాల కొరకు పరిగెత్తే మనము, ఆయన రాజ్యంలో ఉండాల్సిన మనము, మన నాలుకని మన మాటలని మనం సరిచేసుకొని నేను భక్తి ఉంటే మనం ఇంకొకరిని ఎవరి దగ్గరికి వచ్చు అవసరంలా. మన నోరు మన నాలుక ఏం లేదంట. సరే, నీ మాటలు ఎలా ఉంటున్నాయి? కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడుతున్నావా? విషపు సర్పములాగా మాట్లాడుతున్నామా? మనం చెడ్డ మాటలు మాట్లాడుతున్నామంటే మన నోటి నుంచి వచ్చే మాటల్లో నుంచి ఏం బయటకు వస్తుందంట? విషము బయటకు వస్తుందంట. అందుకని అన్నాడు, దేవుడు కూడా అన్నాడు, నువ్వు వ్యర్థముగా ప్రతి మాటను బట్టి, వ్యర్థముగా పలుకు ప్రతి మాట ఎక్కడ ఉందంట? ఎవరు రికార్డ్ చేస్తున్నారంట? దేవుని రికార్డులో ఉంటుంది. శ్రీనివాస్ గారు ఇక్కడ ఎట్ట వాక్యాన్ని రికార్డ్ చేస్తున్నారో, మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎక్కడో రికార్డ్ అయిపోతుందంట? దేవుని గ్రంథంలో ఉంది. ఆయన గ్రంథం ఎత్తిపోయేటప్పుడు నిన్ను తీర్పు తీర్చేటప్పుడు నువ్వు అనుకుంటాం కదా, మనమందరూ సియోను యాత్ర చేస్తున్నామని మనం పాడుకుంటా పోతాం. పోంగని వాడు ఆగమ్మ అంటాడు. అయ్యా నన్ను ఆపబాకండి, నాకు వాగ్దానం ఉంది అని మనం అంటాం. అనగానే మన చిట్టా తీసి అంటారు, ఒక్కసారి నీ మాటలు వినమ్మా. ఒక్క రెండు మాటలు వినగానే నువ్వే అంటావు, నేను నా మాటలు వినలేను, నేను కింద పాతాళంలోనే ఉంటానంటావు. జాగ్రత్త సుమా. నువ్వు వ్యర్థముగా మాట్లాడే ప్రతి మాట దేవుని కౌంట్లోకి వెళ్ళిపోయింది. నువ్వు వ్యర్థముగా మాట్లాడిన ప్రతి మాట దేవుని చెవుల్లోనికి చొచ్చి ఉన్నది. అది దేవుని సన్నిధిలో ముద్రింపబడుతుంది. అందుకనే నీ నోటి మాటను బట్టే నువ్వు నీతిమంతుడవని, నీ నోటి మాటను బట్టే నువ్వు అపరాధివని తీర్చబడును. ఎందరూ దేవుని మందిరంలో చిరకాలం ఉండాలని ఆశపడుతున్నారు. ఎవరి ప్రాణము దేవుని అంటే ఆయన వెంబడించాలని ఆశపడుతున్నారు. ఎవరు దేవుని సన్నిధిలో తమ గుడారాన్ని వేసుకోవాలని ఆశపడుతున్నారు. దేవునితో సహవాసం చేయాలని ఆశపడుతున్నారు. ఎవరు దేవుని కొరకు జీవించాలని ఆశపడుతున్నారు. ఖచ్చితంగా మన నోటిని మన మాటలను మనం ఏం చేసుకోవాలా? సరిదిద్దుకోవాలా, సరిచేసుకోవాలా. నీ నాలుకను నీ పెదములను పరిశుద్ధపరచబడినట్లుగా నువ్వు కూడా అడుగు దేవుని దగ్గర. నీ నాలుకకి చెప్పుకో, ప్రభువా దావీదు గారు అన్నాడు, తంగేడు నిప్పులతో నా నాలుక నా పెదవులు ఏమవ్వాలని కోరుకున్నాడు? కాల్చబడాలనుకుంటున్నాడు. వాడి కలిగిన బాణములతో తను ఏం చేయాలని కోరుకున్నాడు? కొట్టబడతానని తెలుసుకున్నాడు. ప్రియులారా, నీ ఆత్మీయ యాత్రలో
నీ నోరు నాలుక సాధు చేయబడకపోతే, నీ నోరు నాలుకను సాధు చేయకుండా నీ సర్వ శరీరాన్ని దేవునికి లోబర్చలేవు. బైబిల్లో నాలుక కన్ను జాగ్రత్తగా ఉండాలి. కన్ను తేటగా ఉండాలా, నాలుక కూడా ఏమి ఉండాలంట, బహు జాగ్రత్తగా. కన్ను నాలుకను రెండిటిని, ఇక ఆ తర్వాత చేతుల్ని కాలం తర్వాత ముందు ఏముండాలంటే కరెక్ట్గా కన్ను కరెక్ట్గా ఉండాలా, నాలుక కరెక్ట్గా ఉండాలా. నీ కన్ను నాలుకను దేవునికి లోబరచకపోతే ప్రభు దగ్గరికి నువ్వు నడవలేవు, నువ్వు పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కలేవు. అందుకనే దేవుని బిడ్డలు చాలా విషయాలు దేవుని ధ్యానింపజేశాడు. ఈ నాలుకను గురించి చెప్తేనే ఈ అధ్యాయమే ఒక 5-6 వారాలు చెప్పేటట్టున్నాం. మా చెప్తే ఒక 5-6 వారాలు, ఒక 5-6 వారాలు చెప్పగలిగినంత మాటలను దేవుని వాక్యంతో మాట్లాడుతుంటే దేవుని బిడ్డలు ఎంత పడిపోయారు, ఎక్కడ తప్పిపోతున్నామో, మనం ఎక్కడ దేవుని సన్నిధిలో దేవునితో నడవలేకపోతున్నామంటే మనం అనుకుంటాం మాటలేముందిలేండి, మనం ఏమనుకుంటాం మాటలేముందిలేండి అనుకుంటాం. కానీ దేవుడు మాటలను ఎలా చూస్తున్నాడు. మనము ఇర్మియా గ్రంథములో, జకరియా గ్రంథములో, మీకా గ్రంథములో ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నోటి మాటలను గురించి ఎలా వ్యాజ్యమాడుతున్నాడు దేవుని ప్రజలతో. దేవుని ప్రజలలో ఏకాత్మ రావాలంటే, ఏక మనసు రావాలంటే పవిత్రమైన పెదవులు, మాటలు దేవుడు అంట. అందుకని అంటాడు, అబద్ధమాడ నేరని జనులని, అబద్ధమాడ నేరని ప్రజలను కొని నేను మిమ్మలను ఏర్పాటు చేసుకుంటే అందరం ఎక్కడ పడిపోయాం, అబద్ధములలో, మోసములలో, కపటమైనటువంటి మాటలలో పడిపోయి ఇప్పుడు మన మాటలందరి మాటలు కత్తిపోటు వంటి మాటలతో, విషము వంటి మాటలతో మన శరీరాన్ని అంతా పాడు చేసుకొని సమాధానం లేకుండా, మందిరంలో ఆనందించకుండా, ఆత్మలో ఆనందించకుండా, దేవునితో సహవాసం చేయకుండా కొట్టబడుతూ ఉంటే దేవుడు ఈ యాత్రా కీర్తన ద్వారా నేను సరి చేయడానికి ఇష్టపడుతున్నాడు. సరి చేసుకుందాం. అటు కృపా దేవుడు సంఘానికి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం.